ఓకే, గుడ్. 2022ని ముగించుకొని 23లోకి అడుగు పెట్టారు. సూపర్. బట్ ఐ కుడ్ సీ సమ్ ఫెమైన్, కరువులు చాలామంది జీవితంలో నేను చూడగలుగుతున్నాను. ఐ కుడ్ సీ సమ్ ఫెమైన్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్. కొందరు ఆత్మీయ జీవితంలో కరువులో ఉన్నారు, కొందరు పర్సనల్ లైఫ్లో కరువులో ఉన్నారు, కొందరు ఆధ్యాత్మిక జీవితంలో కరువులో ఉన్నారు, కొందరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో కరువులో ఉన్నారు, కొందరు ఆరోగ్యము గురించి కరువులో ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర మీరు కరువు అనేది అనుభవిస్తున్నారు. ఏదో ఒక ఏరియాలో మీరు సఫర్ అవుతున్నారు. మేబీ యూ మే హ్యావ్ ఎ న్యూ ఇయర్, మేబీ యూ ఆర్ హ్యావింగ్ ఎ న్యూ మంత్, మేబీ యూ ఆర్ హ్యావింగ్ ఎ న్యూ ప్రామిస్. ఏదేదో దేవుడు ఓకే అన్ని మీ జీవితంలో అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాడు, బట్ మీరు ఇంకా అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఐ కుడ్ సీ దట్. నేను దాన్ని చూశాను, ఆ విజన్లో నేను దాన్ని చూస్తూ ఉన్నాను. ఐ కుడ్ సీ దట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఫెమైన్. కరువును అనుభవిస్తున్నారు చాలా మంది కుటుంబాలు ఇక్కడ. యూ పీపుల్ ఆర్ లిటరల్లీ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఈరోజు దేవుడు వాటన్నిటిని తీసేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫోకస్ ఆన్ యువర్ ఫెమైన్. మీ జీవితములో, మీ పర్సనల్ కుటుంబములో ఉన్న కరువు మీద ఫోకస్ చేయండి ఈరోజు. పోనీ ఇప్పుడు ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఏ ఏరియాలో మీరు కరువులో ఉన్నారో కొంచెం చెక్ చేయగలరా? క్లోజ్ యువర్ ఐస్. ఇన్ విచ్ ఏరియా యు ఆర్ ఇన్ ఫెమైన్? ఏ ఏరియాలో కరువులో ఉన్నావు ఒక్కసారి చెక్ చేయి, సో దట్ నేను చెప్పే వాక్యం నీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. నేను చెప్పే వాక్యం నీకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ మై వర్డ్, వాట్ ఐఎమ్ ప్రీచింగ్. నేను ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దాన్ని యాక్టివేట్ చేయి. ఏ ఏరియాలో నేను కరువులో ఉన్నాను? ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నీ గురించే మాట్లాడుతున్నాను నేను. నువ్వు ఏ ఏరియాలో కరువులో ఉన్నావు చూసుకో, ఒక్కసారి చూసుకో. ఈ సర్మన్ నీకే. ఈ సర్మన్ దేవుడు సిద్ధపరిచి నీ కొరకు తెచ్చాడు. యా, దీవెనలో ఉన్నామనుకు కొని క్షామములో ఉన్నావు నువ్వు. నేను బ్లెస్సింగ్లో ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు దేంట్లో ఉన్నావు? క్షామములో ఉన్నావు. నేను ఆశీర్వాదంలో ఉన్నా, నేను ఉద్యోగంలో ఉన్నా, నేను కుటుంబంలో ఉన్నా, నేను అన్నిట్లో ఉన్నా అని నువ్వు అనుకొని అసలు నువ్వు ఎక్కడున్నావు? క్షామము, కరువులో ఉన్నావు. ఈ కరువు దేవుడు తీయునుగాక. ఆమెన్. చూడండి, కొన్నిసార్లు 4th stage ఆఫ్ క్యాన్సర్, లాస్ట్ స్టేజ్కి వచ్చేదాకా వాళ్ళు హాస్పిటల్కి రారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలియదు. ఆ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అది చెప్పదు, సెకండ్ స్టేజ్ చెప్పదు, థర్డ్ స్టేజ్ చెప్పదు, ఫోర్త్ స్టేజ్ చెప్పదు, కనిపించేస్తుంది. అప్పుడు పరిగెత్తుకుంటే హాస్పిటల్కి వచ్చేస్తారు. అయ్యా అంటే టెస్ట్ చేస్తే 4th stage ఆఫ్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ అంటారు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నువ్వు అంటే డాక్టర్ ఏమన్నా నాకు తెలియదు అంటే. అలాగే కరువు కూడా నీ జీవితంలో నీతోనే వస్తుంది, అది అప్గ్రేడ్ అవుతుంది. 2020లో ₹1,00,000 అప్పు ఉంది, 2022లో 2 లక్షలు అప్పు ఉంది, 2023లో 5 లక్షలు అప్పు ఉంది. యూఆర్ అప్గ్రేడింగ్ యువర్ ఫెమైన్, నాట్ ద బ్లెస్సింగ్. ఏమంటావు? దీన్ని కరువు అంటారు. ఏమంటారు దీన్ని? ఎవరి జీవితంలో ఉన్నా లేకపోయినా మన జీవితంలో కరువు ఉందా లేదో చెక్ చేయాలి. 2020లో లాక్డౌన్లో మినిమం 3 hours ప్రేయర్ చేశా. సూపర్. నువ్వు 21 అప్పుడప్పుడే ఉద్యోగాలు స్టార్ట్ అయినాయి, గంట అయింది. 22 అరగంట అయింది. 23 15 నిమిషాలు ప్రార్థన. ఏందది? కరువు. 2020లో మినిమం 3 hours ప్రేయర్లో ఉండేదాన్ని నువ్వు. 21లో 1 hourకి వచ్చింది, 22లో ½ an hourకి వచ్చింది, 23లో జస్ట్ 10 minutes 15 minutes జంప్ అంతే. దీన్ని ఏమంటారు తెలుసా? ఆత్మీయ ఏమైంది ఇది? ఆత్మీయ కరువు, స్పిరిచువల్ ఫెమైన్. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏమవుతుంది? The Lord is talking to you face to face. My dear son, my dear daughter,
ఎంతమంది కరువులో ఉన్నారు? కరువులో ఉన్నావు నువ్వు. నేను మీ గురించి క్లియర్గా చెప్తేనే నేను విని ఆయన చెప్పిన మాటలు రాసుకొని వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాను. ఐ బ్రాట్ ఫ్రమ్ గాడ్. నేను దేవుడి దగ్గర నుంచి తెచ్చాను ఈ మాటలు. నా సొంత మాటలు కావివి. క్షామము వెంటాడుతుంది. ఇట్స్ కమింగ్ విత్ యూ. దిస్ ఫెమైన్ ఇస్ కమింగ్ విత్ యూ. 2020 లానే ఉంది మన ఇల్లు. ఇప్పుడు కూడా మారిందేమన్నా? పెయింట్లు లేవు, అయ్యే రేకులు, అయ్యే స్లాబులు, అయ్యే రెంట్లు కదా. అదే డకోట, అదే దరువు, ఇంకోటి అదే జీతము. ఏంది దేవుడు ఏం మార్చట్లేదు? హ్యాపీ న్యూ ఇయర్ రోజంతా చెప్పుకున్నాము. కొందరైతే ఈ నెలంతా చెప్పుకుంటారు హ్యాపీ న్యూ ఇయర్ కదా. కానీ మనం ఉండే దేంట్లో? కరువులో ఉన్నాం. మామూలు కరువు కాదు అది, మీకు కనిపించని కరువు అది. మీకు కనిపించట్లేదు ఇప్పుడు దాకా కరువు. ఒకడికి 4th స్టేజ్ దాకా హలో ఎలా కనిపించదో మనం కూడా ఒక 100 కోట్లు అప్పయ్యేదాకా మనకు కనిపించదా కరువు. Let's deal with this famine. Let's deal with this famine. 2 Kings chapter number 4 verse number 8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఆ షూనేమీయురాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా? చాలు, ఒక్క నిమిషం ఆగండి. ఈ షూనేమీరాలు చాలా గొప్ప స్త్రీ, మంచి క్యాష్ పార్టీ, మంచి బిగ్ షాట్. ఆమె ఎంత బిగ్ షాట్ అంటే ఒక సేవకుడికి మేడ మీద ఒక గది కట్టించే అంత గొప్ప ఆశీర్వాదం ఆమె దగ్గర ఉంది. బట్ ఆమె జీవితంలో ఆమెకు ఒక కరువు ఉంది. ఏంటి ఆ కరువు తెలుసా? పిల్లలు లేరు. ఏం లేరు? పిల్లలు లేరు. పెళ్ళయింది, చాలా సంవత్సరాలైంది, చాలా డబ్బును చూసింది, చాలా ఆశీర్వాదం చూసింది, బట్ నో చిల్డ్రన్. అండ్ షీ ఈస్ ఫేసింగ్ ఫెమైన్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఆమె కరువును చూస్తూ ఉంది. బట్ స్టిల్ ఆమె దేవుణ్ణి సర్వ్ చేయడము, సేవకులకి పెట్టడము ఆమె మానలేదు. ఒకరోజు ఎలీషా పిలిచి, అసలుకి ఈమెకి ఏం కావాలో చూడరా నాయన, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆమె ప్రేమతో, ఆమె ఫుడ్తో, ఆమె యొక్క ఆశీర్వాదముతో, ఆమె ఆతిథ్యముతో. ఐ వాంట్ గివ్ సంథింగ్ టు హర్ అని ఎలీషా గెహాజీతో అంటున్నాడు. చూద్దాం 14. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానను అడగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. మై గుడ్నెస్, అంటే ఎంత ఉంటుంది ముసలివాడు అంటే? మీ ఎస్టిమేషన్ ప్రకారం 60, అప్పుడు లెక్క చూడండి, 90+ ముసలోళ్ళు. అప్పుడు 60-70 ముసలోళ్ళు కాదు, అప్పుడు మంచి యవనస్తులు. ఆమె పెనిమిటి ముసలి అంటే ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి కరువులో ఉంది? ఫ్రమ్ మెనీ ఇయర్స్. కరువు అంటే ఒకటే అనుకుంటారు మీరు, అన్నం లేనితనం అనుకుంటున్నారు. చాలా ఏరియాల్లో కరువు ఉంటుంది. ఆ షూనేమి అనే పట్టణంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు, కానీ ఆమె ఒక్కటే గొడ్రాలు. షూనేమి అనే పట్టణంలో చాలా మంది దీవించబడ్డారు స్త్రీలు, కానీ ఆమె ఒక్కటే ఆశీర్వాదం లేదు, ఆమె ఒక్కటే కరువులో ఉంది. కానీ ఈరోజు కూడా మందిరంలో చాలా మంది అప్పులో లేరేమో, నువ్వు ఒక్కదాని ఉన్నావేమో. మందిరంలో చాలా మంది అందరూ బలపడ్డారేమో, నువ్వు ఒక్కదాని పడిపోయావేమో. చాలా మంది ఉద్యోగాలకు పోతున్నారు, నువ్వు ఒక్కడే ఉద్యోగం లేవేమో. దట్స్ ద ఫెమైన్. అది కరువు. ఏంటది?
అది దాన్ని కరువు అంటారు. అండ్ హియర్ కమ్స్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సేవకుడు వచ్చాడు. ఏం కావాలో చూడు, ఏం కావాలో చూడు ఆమెకు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆమెకు కుమారుడు లేడు. ఆమెకేం లేదు? ఆశీర్వాదము, కుమారుడు లేడన్నప్పుడు వెంటనే ఆయన అవునా అని బాధపడలేదు. మనమైతే బాధపడతాం, అవునబ్బా ఇన్ని సంవత్సరాలు డాక్టర్ చూపించుకోలేదా. జస్ట్ ఆయన లేచి నిలబడి ఆయన ఒకటే అన్నాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఈ కరువు ఉండదు పో అన్నాడు. ఆమెన్. నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఈ కరువు ఉండదు పో అన్నాడు. అంతే, కరువు ఎగిరిపోయింది ఆమె జీవితంలో నుంచి. ఆమెన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో ఈ వాక్యం అయిపోయే లోపల కరువు ఎగిరిపోవును గాక. ఆమెన్. కరువు ఎగిరిపోవును గాక. ఆ కరువుతో ఎంతకాలం జీవిస్తాం మనం? ఎంతకాలం జీవిస్తాం మనము ఆ కరువుతో? అలవాటైపోయింది ఆ కరువు మనకు. నో నో, ఈరోజు మనం ఆ కరువు నాపాలి. ఆమెన్. ఆమెన్. ఆ కరువుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆమెన్. మీ జీవితంలో ఉన్న కరువులన్నీ ఆగునుగాక. ఆమేన్. దైవజనుడు వచ్చి నెక్స్ట్ ఇయర్కి కల్లా నీ జీవితంలో కరువు ఉండదు, నెక్స్ట్ ఇయర్ కల్లా నీ జీవితంలో కరువు ఉండదు పో అన్నాడు. నెక్స్ట్ ఇయర్కి అదే టయానికి ఆయన ఆ రోడ్డు మీద పోతుంటే పరిగెత్తుకుంటూ ఆమె బిడ్డను తీసుకొని ఎలీషా ఎదురెళ్ళింది. అయ్యా బిడ్డ, కరువు పోవును గాక, సంఘాల్లో కరువు పోవును గాక, సంఘాల్లో దేవుని బిడ్డల జీవితాల్లో కరువు ఎగిరిపోవును గాక. ఆమేన్. అది ఏ కరువు అయినా సరే దేవుడు దాన్ని డీల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యు ఆర్ రెడీ, నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితంలో నుంచి దేవుడు కరువు తీయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. అది స్పిరిచువల్ ఫెమైన్ ఆర్ ఎ ఫిజికల్ ఫెమైన్. అది ఆత్మ సంబంధమైన కరువు అయినా సరే, శరీర సంబంధమైన కరువు అయినా సరే నీ దేవుడు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఐ బిలీవ్ ద లార్డ్ ఈస్ హియర్ అండ్ ద లార్డ్ ఈస్ డిక్లేరింగ్ ద వర్డ్. దేవుడు మీ జీవితంలో కరువుని తొలగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ దిస్ వర్డ్. మీరు ఈ మాట నమ్మిన ఎడల మీ జీవితంలో ఇటు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏ కరువైనా నీ జీవితంలో తీయగలడు. ఏ నొప్పైతే ఒక దీర్ఘకాలం ఉంటుందో అదొక కరువే. ఏ అప్పులైతే ఎక్కువ రోజులు ఉంటున్నాయో అది కరువే. దట్స్ ద ఫెమైన్. ఆమేన్. ఫెమైన్ అది కరువు. అది ఆ కరువుని తీయాలి ఇప్పుడు. ఆమేన్. లెట్స్ గో టు డిఫరెంట్ స్క్రిప్చర్. 2 Kings, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38, 4:38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఓ మై గాడ్. ఇప్పుడు దాకా ఏ ఊర్లో ఉన్నాడు ఎలీషా? షునేమి అనే ఊర్లో ఉన్నాడు. చాలా మంది స్త్రీలు ఆ ఊరు పేరు పెట్టుకున్నారు సునేమి అని. మంచిదేలే, బ్లెస్డ్ కదా. ఆమె పేరు తెలియదు చాలా మందికి, అందుకని ఆమె ఆ ఊరి పేరే చాలా మంది పెట్టుకున్నారు సునేమి అని. ఓకే, సో సునేమి నుంచి ఒక కేసుని డీల్ చేసి ఆయన మళ్ళీ గిల్గాలకు వచ్చేసాడు. చూద్దాం ఏం జరిగిందో, గిల్గాల అసలు ఎలా ఉందో. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. రైట్. ఇందాక ఒక స్త్రీ, ఒక కుటుంబం జీవితంలో క్షామం ఉంది. ఇప్పుడు ఎక్కడుంది క్షామం? ఒక దేశములో, ఒక పట్టణములో, ఒక సిటీలో క్షామం ఉంది. Till yesterday one family is suffering with famine, but today when Elisha entered into that city is full of famine. కరువులో ఉన్న దేశం. ఎవరెవరు కరువులోకి వెళ్ళిపోగలరు? దేశాలు కరువులోకి వెళ్ళిపోగలవు, పట్టణాలు కరువులోకి వెళ్ళగలవు, గ్రామాలు కరువులోకి వెళ్ళగలవు, రకరకాల ఏరియాలో కుటుంబాలు కూడా కరువులోకి వెళ్ళిపోగలవు. యూ కెన్ గో ఇన్ టు ఫెమైన్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే కరువులోకి వెళ్ళిపోవచ్చు. లేదు, నువ్వు దేవుడితో ఉన్న మందిరానికి వస్తున్నా, నువ్వు ఇంకా కరువును చూస్తున్నావా? దేవుడు విజిట్ చేసే దినము దగ్గర పడింది. ఆమేన్. దేవుడు నిన్ను ముట్టే దినం దగ్గర పడింది. ఆమేన్. దేవుడు నీ జీవితాన్ని ముట్టే దినం దగ్గర పడింది. ఆమేన్. హల్లెలూయా. సో లుక్ ఎట్ దట్. యా.
ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు ఆ కూర ఆకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. See, problem is with the disciples. వాళ్ళు ఒకటి ఆహారం తెమ్మంటే వాడు ఏదో ఆకులు కోయిపోయి పాలకూర కోయిపోయి పిచ్చికూర కోసాడు, తోటకూర కోయిపోయి పిచ్చికూర కోసాడు కదా. ఎందుకంటే వండి పెట్టాలనే హడావిడిలో. బికాజ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ దేశంలో ఏముంది? కరువే. నువ్వు ఏది పట్టుకున్నా బూడిదే, ఏది పట్టుకున్నా బూడిదే, ఏది ముట్టుకున్నా బూడిదే, ఏ ఉద్యోగంకి వెళ్ళినా బూడిదే, ఏ వ్యాపారం చేసినా బూడిదే, ఏం చేసుకున్నా బూడిదే. ఏది బ్రదర్ నాకేం వచ్చి రావట్లేదు అంటే బూడిదే, మొత్తం బూడిదే. ఏమైనా చేసుకుంటారా ఏమ్మా? చాలా మంది ఏం చేసుకోలేక ఇక్కడెక్కడ పూసుకుంటా ఉంటారు. పౌడర్ ఏం చేస్తారు? పౌడర్ పూసుకుంటా ఉంటారు చాలా మంది. డబ్బాలు వాడుతూ ఉంటారు. దేన్ని? బూడిద లాంటి పౌడర్ లాంటి బూడిద. చాలా మందికి ఏం చేసుకుని అర్థం కాక మొగాలు కొట్టుకుంటా ఒళ్ళంతా పూసుకుంటా ఉంటారు. చూడండి, వాళ్ళు చేదు ద్రాక్షలు తెచ్చి కూర వండేశారు, చూసుకోలేదు. అక్కడ ఏమైంది? మొత్తం విషం అయిపోయి అరుస్తూ కేకలు, అయ్యా తినబాకండి చచ్చిపోతారు అని ఒకడు వచ్చి కేకలు వేస్తూ ఫుడ్ సెక్షన్లో డిపార్ట్మెంట్లో ఉండి వచ్చి అవునా అంటున్నాడు ఎలీషా. చూద్దాం నెక్స్ట్ ఏం చేశాడు ఎలీషా. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమని చెప్పాడు. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేను. వావ్, దట్స్ వెరీ సింపుల్. ఆయన అద్భుతం ఎంత ఈజీగా చేశాడు చూడండి. ఆ ఊర్లో ఏముంది చెప్పాలి, ఆ దేశంలో ఏముంది, ఆ ప్రాంతంలో ఏముంది, అతను ఏం చేశాడు? కరువును మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కరువును కాస్త సమృద్ధిగా మార్చేశాడు. కరువును కాస్త చేదును కాస్త ఏం మార్చాడు? మధురంగా మార్చేశాడు. దట్స్ ద అనాయింటింగ్. ఎలీషా అటువంటి అభిషేకాన్ని క్యారీ చేస్తున్నారు. ఆమేన్. మే ద లార్డ్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్. మీ కరువుని సమృద్ధిగా మార్చుకోవాలి ఈరోజు. ఆమేన్. కరువు సమృద్ధిగా మారిపోవాలి. ఆమేన్. అంటే కరువు సమృద్ధిగా ఉండకూడదు, కరువు సమృద్ధిగా మారిపోవును గాక యేసు నామములో. ఇప్పుడు దాకా నువ్వు కరువును చూసావు నీ జీవితంలో, ఇక నుంచి నువ్వేం చూడాలి చెప్పాలి? సమృద్ధి. చూడండి, ఎలీషా టెన్షన్ పడలా, ఎలీషా భయపడలా. జస్ట్ ఎలీషా చిన్న పిండి తీసుకురండి. ఆయన పిండి కలిపి దాంట్లో వేసి ఇప్పుడు పెట్టే అన్నాడు. చాలాసార్లు వంటకాళ్ళు కూడా ఈ చిట్కా వాడతారు తెలుసా. ఉప్పు ఎక్కువ అయిపోతే చపాతీ పిండి ఏదో మొత్తానికి ఏదో ఏం పిండి గోధుమ పిండినా, అదేలే గోధుమ పిండి, అది చిన్న రౌండ్ చేసి ఆ కూరలు వేస్తారు. అదేం చేస్తుంది తెలుసా? ఉప్పు అంతా ఆ పిండి పీల్చేస్తుంది. ఒక సేవకుడు ఇచ్చిన టిప్ ఇప్పుడు కూడా పనికి వస్తుంది. వావ్, అమేజింగ్, హల్లెలూయా. సో ఆ గోధుమ పిండి తీసుకుని లోపలేస్తే అదేమైంది తెలుసా? ఆ ఉప్పు కషం అంతా ఎగిరిపోతుంది. చాలామంది స్త్రీలకు తెలుసు, చాలామందికి పెద్ద పెద్ద వంటగాళ్ళకి బాగా తెలిసి ఈ యొక్క టిప్. ఎలీషా ఆ పిండి వేసినప్పుడు ఆ కరువుని, ఆ క్షామాన్ని అతను ఏం మార్చాడు? మధురంగా, సమృద్ధిగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా, మందిరానికి వస్తున్నా కూడా, దేవుణ్ణి వెంబడిస్తున్నా కూడా మనలోంచి కరువు బయటికి పోవట్లే. నేను అంటాను పోదది, అది పోదు. దేవుణ్ణికి ఇవ్వాల అప్పులు నువ్వు క్రియేట్ చేసుకున్నావు, దేవుణ్ణికి ఇవ్వాల రోగాలు నువ్వు క్రియేట్ చేసుకున్నావు, దేవుణ్ణికి ఇవ్వలేదు ఈ బలహీనతలు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా?
నీ చేత తీయిస్తా. ఆమేన్, ఆమేన్. నీ చేత తీయిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను నీ పక్షాన యుద్ధం చేయను, నీ చేత యుద్ధం చేపించి నిన్నే గెలిపిస్తాను. ఆమేన్. ఎందుకంటే ఓడిపోయింది నువ్వే కదా అన్ని జనుల ముందు, పడిపోయింది నువ్వే కదా అన్ని జనుల ముందు. నువ్వే లేయి, నువ్వు లేయి, నువ్వు లేపుతా నిన్ను, లేయి. కరువులో ఉన్న మనల్ని దేవుడు సమృద్ధిలోకి తీసుకురావాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మీ క్షామకాలం నుంచి క్షేమకాలంలోకి మీరు మారుతారు. ఆమేన్, హల్లెలూయా. ఎక్స్పెక్ట్ గ్రేట్ మిరకల్స్ ఇన్ దిస్ 2023. ఎక్స్పెక్ట్ గ్రేట్ మిరకల్స్, గొప్ప అద్భుతాలు మీరు ఈ 2023 నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఎలా ట్యూన్ చేసి ట్రైన్ చేయబోతున్నాడంటే, మీ క్షామకాలము నుంచి క్షేమకాలముగా మీరు మార్చుకునే కెపాసిటీని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని రోజులు చేతిలో దరిద్రం చూశారు కదా, దేవుని ఆశీర్వాదం చూస్తారు. ఆమేన్. ఇన్ని రోజులు ఈ చేతులతో భయంకరమైనటువంటి చీకటి క్రియలు చూశారు కదా, ఇంక నుంచి మంచి క్రియలు చూస్తారు. ఆమేన్. The Lord is changing your famine into glory. ఆమేన్. ఈ కరువులో ఉన్న నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? సమృద్ధిలోకి దేవుడు చేయబోతున్నాడు. ఎలా? ఇతను ఎంత సింపుల్గా ఎలా చేయగలిగాడు? నేను ఆశ్చర్యపోయాను. అరే, 100 మంది, చాలా మంది వచ్చారు ఆ రోజు డిసైపుల్స్ మీటింగ్కి. వాళ్ళందరికీ వండి పెట్టేశాడు. చీర చూస్తుంది, విషం విషం విషం. సింపుల్. నేను ఒకటే నమ్మాను, సమృద్ధి కలిగే దేవుడు ఎలీషాలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సమృద్ధిగా మార్చే దేవుడు ఎలీషాలో ఉన్నాడు. ఆమేన్. దట్స్ వై హీ క్యాన్ చేంజ్ దట్ ఫెమైన్. ఆ కరువుని, ఆ విషాన్ని అతను మార్చగలిగాడు. ఆమేన్. భయపడలేదు. పిరికోళ్ళు భయపడతారు. ఎవరు భయపడతారు? శ్రమలకి, తర్వాత రోగాలకి, బలహీనతలకు, అప్పులకి పిరికోళ్ళు భయపడేది, అందరూ కాదు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో లుక్ అట్ దట్. ఆ ఫెమైన్, ఆ దేశంలో కరువు ఉందని తెలుసు, ఆ దేశానికి పోయాడు ఆయన. గిల్గాలులో ఏముంది? గిల్గాలులో ఏముంది? ఈరోజు నేను తెలిసి కూడా మీ జీవితాల మీద ప్రవచిస్తున్నాను. మీ జీవితంలో కరువు ఉందని తెలిసి కూడా మీ జీవితాల మీద ప్రవచిస్తున్నాను యేసు నామములో. ఆమేన్. సమృద్ధి కలుగును గాక, సమృద్ధి కలుగును గాక, సమృద్ధి కలుగును గాక. మీ జీవితంలో కరువు ఉంటే ఏంటి, కరువు లేకపోతే నేను ప్రవచిస్తున్నా కరువు ఎగిరిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిలోకి మీరు ట్యాప్ అవును గాక. ఆమేన్. బికాజ్ నా దేవుడి పేరు ఏం పేరు తెలుసా? హి ఈస్ ద గాడ్ ఆఫ్ అబండెన్స్. హల్లెలూయా. సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఆమేన్. సమృద్ధినిచ్చే ఈ దేవుడి పేరు నీకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడతావు. నో దిస్ గాడ్స్ నేమ్. హలో, ఈ దేవుడి పేరు నీకు తెలియాలా? ఏం పేరు ఈ దేవుడి పేరు? సమృద్ధినిచ్చే కసాయోడు. ఇందుకు దేవుడు ఇట్లా చేశాడు, ఇందుకు దేవుడు అట్లా చేశాడు, ఇందుకు ఈ దేవుడు ఇట్లా మార్చాడు నన్ను అని ఊరికి సినిమా డైలాగ్ కొట్టకండి. హిస్ నేమ్ ఈస్ డిఫరెంట్. ఆయన పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలా? డైరెక్ట్ చెప్పాలంటే డబ్బులు ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డైరెక్ట్ చెప్పాలంటే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డైరెక్ట్ చెప్పాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. డైరెక్ట్గా చెప్పాలంటే కొలత లేనిది ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అసలు కరువు ఎక్కడ తెలుసా? ఈ భూమి మీదే ఉంది, నీ ఏరియాలోనే ఉంది, నీ ప్రాంతంలోనే ఉంది. నువ్వు మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్, అబండెన్స్. లెట్స్ గో టు జాన్. నీ దేశంలో కరువు ఉండని, నీ ఏరియాలో కరువు ఉండని, నీ జాతకంలో కరువు ఉండని, నీ కుటుంబాల్లో కరువు ఉండని, మీ మమ్మీ డాడీలో అసలు ఎక్కడైనా కరువు ఉండని, దాని అంతు తేలుద్దాం. ఆమేన్. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు జాన్ 10 వర్స్ నెంబర్ 10. జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్నా లేకపోయినా చెవు గలవాడు వినును గాక. ఆమేన్. జాగ్రత్త, మీ చెవులు, మీ మనసు జాగ్రత్తగా అటెన్షన్గా పెట్టండి. 10:10 జాన్. దొంగ దొంగతనమును, దొంగ దొంగతనమును, హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. మనకి దేనికి? మరి దేనికి? అపవాది పేరు ఏం పేరు? దొంగ. ఇంకో పేరు
నాశనం, ఇంకో పేరు హత్య. 3 పేర్లు ఉన్నాయి వాడికి. ద లార్డ్ ఇస్ టెల్లింగ్ అబౌట్ లూసిఫర్, ద లార్డ్ ఇస్ టెల్లింగ్ అబౌట్ ద డిజాస్టర్. చీకటి పేర్లు దేవుడు చెప్తూ ఉన్నాడు. యు నీడ్ టు నో దట్. నీ జీవితంలో ఒకటి దొంగిలించబడిందంటే అది దేవుడు కాదు. నీ జీవితంలో ఒకటి నాశనం అయిపోయిందంటే అది దేవుడు కాదు. నీ జీవితంలో ఒకటి హత్య చేయబడిందంటే అది దేవుడు కాదు. దేవుడిని డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్ గాడ్, బికాస్ హీ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. అండ్ హియర్ కమ్స్, ఆయన దేవుడి గురించి చెప్తున్నాడు. చదవమ్మా. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఓకే. గొర్రెలకు జీవము కలుగుటకును, హియర్ కమ్స్, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమి ఇవ్వబోతాడో, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆమేన్. దొంగ ఏం చేస్తాడు? హంతకుడు ఏం చేస్తాడు? నాశనం చేసేవాడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అదే వాడి వృత్తి. అపవాది వృత్తి ఏంటి? అపవాది పని ఏంటి? అపవాది జాబ్ ఏంటి? ఈవిల్ లూసిఫర్ ఇస్ జాబ్ హోల్డర్. మీలాగా వాడికి ఏమి పని పట్టలేదు. వాడేమి నిరుద్యోగం కాదు. మీకన్నా ఉద్యోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ లూసిఫర్కి 100% 3 జాబులు ఎట్ ఏ టైం చేస్తున్నాడు వాడు. పార్ట్ టైం. మార్నింగు దొంగతనం, మధ్యాహ్నం హత్య, సాయంకాలం నాశనం. 3 జాబులు ఉన్నాయి వాడికి. నీకు ఒకటి కూడా లేదు. ఒక జాబ్ కొట్టుకుంటే లగలా కొట్టుకుంటే వాడికి 3 జాబులు ఉన్నాయి. నీకన్నా గ్రేటే వాడు. ఏమంటావు? ఒక్క జాబు కొట్టడానికి సత్తరోను. ఒక్క జాబు లేదు మనకి సరిగా. ఒక్క జాబు మనం సక్రంగా చేయలేకపోతున్నాం. వాడు ఏకంగా ఒకటేసారి ఎన్ని జాబులు చేస్తున్నాడు? సూపర్ అను, ఎక్సలెంట్. అంతే. మన మా ఊళ్ళో ఒక జాబ్ కూడా కష్టం. ఒక్క జాబ్ కూడా చేయలేకపోతుంది. మీరు తెలుసా? వాడు ఎన్ని జాబులు చేస్తున్నాడు? 3 జాబులు. మనకు ఒక్క జాబ్ కూడా లేదు. బాధాకరం. మనకు 5 జాబులు ఉండాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. 5 జాబులు మనకు ఉండును గాక. ఆమెన్. సో లుక్ ఎట్ దట్. యా. గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడండి? జీవమును. అంటే ఈ దేవుడు జీవం ఇచ్చే దేవుడు, ఈ దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. మన దేశము కరువులో ఉండొచ్చా? నో. మన ఊరు కరువులో ఉండొచ్చా? నో. మన ఇల్లు కరువులో ఉండొచ్చా? నో. బట్ స్టిల్ వి ఆర్ ఇన్ ఫెమైన్, ఈవెన్ దో హిస్ నేమ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఈవెన్ దో హిస్ నేమ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన పేరు ఏం పేరు? కృపా సత్య సంపూర్ణుడు అని పేరు. అనే దేవుడు, అనే వ్యక్తి మన జీవితంలో ఉన్నా కూడా మనం ఇంకా కరువులో ఉన్నాం. నో, వద్దు 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 వద్దు. మేబీ మనం కరువులో ఉంటే మన తండ్రి వేరేమో అని జనాలు అనుకుంటారు. ప్లీజ్, మన దేవునికి అవమానం రాకూడదు. సో లెట్ us change some situations in our lives. గొర్రెలకు జీవమును, అది సమృద్ధికరమైన జీవమును నేను ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం కరువులో ఉండొచ్చా? చెప్పాలి. ఉండొచ్చా? ఏమో దేవుని చిత్తం. మరి అంతేనా? ఉద్యోగం లేవడం దేవుని చిత్తమా? మరి నీ జీవితంలో బ్లెస్ కాకుండా ఉండడం దేవుని చిత్తమా? నీ జీవితంలో బండి లేకుండా ఉండడం దేవుని చిత్తమా? నీ జీవితంలో వాహనాలు, ఇళ్ళు, గృహాలు, నువ్వు సంతోషంగా ఉండడం దేవుని చిత్తం కాదా? యు నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు ఇస్తాడు బండి నీకంటే తెలియదు. కారు ఎప్పుడు ఇస్తాడంటే తెలియదు. ఇల్లు ఎప్పుడు కొంటామంటే తెలియదు. ఆ సమృద్ధి గల దేవుడిని ఇంకా మనం సరిగ్గా తెలుసుకోలేదు. ఈ సంవత్సరం మీరు సమృద్ధిని చూచును గాక. ఈ సంవత్సరం మీరు సమృద్ధిని చూచును గాక. దేవుని యొక్క సమృద్ధి మీ జీవితంలో కనపడును గాక. ఆమేన్. నేను ఇంకా అడగను మిమ్మల్ని ఏమా బ్లెస్ అయ్యారని. అటు నాకు కనిపిస్తారు. ఆమేన్. నాకు కనిపిస్తారు మీరు. ఆమేన్. మీరు బ్లెస్ అయినట్టు నేను చూడగలను. ఆమేన్. బికాజ్ ఐఎమ్ నాట్ బ్లైండ్. నేను గుడ్డోడిని కాదు. ఐ కెన్ సీ యూ. నేను మిమ్మల్ని చూడగలను. ఆమేన్. మీరు చెప్పబడలే నేను బ్లెస్ అయ్యానని. నీ ముఖం చూసి తెలిసిపోద్ది నాకు. నువ్వు బ్లెస్ అయ్యావా? ఓ 10 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయావా? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు ఉద్యోగం పోయిందా? నీ ముఖం చూసి చెప్పగలను నేను.
నీ ఇంట్లో ఫుల్ హ్యాపీయా, నీ ఇంట్లో ఫుల్ గొడవలా, నీ ముఖం చూసి చెప్పగలను నేను. ఐ కెన్ రీడ్ యువర్ ఫేస్, ఐ కెన్ రీడ్ యువర్ లైఫ్. ఇట్స్ వెరీ సింపుల్ టు మీ, వెరీ ఈజీ. నాకు అది చాలా ఈజీ. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండి కూడా మనము ఎక్కడున్నాం? మేబీ అవర్ సిటీ కాల్డ్ గిల్గాలు అనే ఊర్లో ఉన్నామేమో. బట్ పాత నిబంధనలో ఎలీషా వాళ్ళకు ఉన్నట్లు కొత్త నిబంధనలో యేసయ్య మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీసస్ ఈస్ దేర్ ఫర్ us. యేసు ప్రభు మన కొరకున్నాడు. ఆమేన్. ఆయన మన కరువును సమృద్ధిగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మామూలు పేరు కాదు అది. ద గాడ్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్ అంటే ఏం తెలుసా? ఓ 30 కార్లు ఉండడం, ఓ 10-20 ఇల్లులు ఉండడం, దాన్ని సమృద్ధి అంటారు. సమృద్ధి అంటే ఏ రోజు ఆ రోజు అరుదైన ఆహారము, ఈ రోజు బియ్యం ఈ రోజు తెచ్చుకొని రేపు బియ్యం కూడా ఈ రోజు ఎలా తెచ్చుకోవాలి, ఏ ఇంటికి అన్నం వేయాలి, ఎవరింటికి వెళ్ళి తినాలి, ఏ పెళ్ళికి వెళ్ళి తినేయాలి, దాన్ని సమృద్ధి అంటారా? దరిద్రం అంటారు దాన్ని. దరిద్రం, మామూలు దరిద్రం కాదు అది. అసలు అది కూడా ఒక బతికేనా? పోయి ఉంటాం ఒక్కోసారి. ఏ ఇంటికి ఈరోజు ఎవరింటికి వెళ్తే అన్నం పెడతారు, ఈరోజు ఏ ఇంటికి వెళ్తే నాకు అయిపోతుంది, నేను ఏ ఇంట్లో ఉండి బాగా మీకేయచ్చు, రెంట్ కలిసి వస్తుంది, తర్వాత బియ్యం కలిసి వస్తుంది, తర్వాత ఇంకేం కలిసి వస్తుంది, అన్నీ కలిసి వస్తాయి నాకు. వీళ్ళింట్లో కారు ఉంది, నన్ను తీసుకోపోతారు. వీళ్ళింట్లో బండి ఉంది, నన్ను ఎక్కించుకోపోతారు. వీళ్ళింట్లో ఉద్యోగం ఉంది, నాకు జాబ్కి హ్యాపీ. అమ్మయ్యా. హే, నువ్వు జీవితంలో ఎవరి మీద ఆధారపడ్డావు వాళ్ళని కట్ చేస్తాడు దేవుడు ఫస్ట్. నో దట్స్. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావా, దేవుడికి ఉన్న పొజిషన్నెస్ ఏం తెలుసా? ఆయన మీద కాకుండా వేరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడితే మాత్రం నెక్స్ట్ డే వాడు నీ జీవితంలో ఉండడు. ఇది నా మాట. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావా, అబ్బా వీడు ఆఫరింగ్లు ఇస్తాడు, అబ్బా వీడు ఒక 5,000 ఇస్తాడు, వీడు ఒక 10,000 ఇస్తాడు అనే పొర్రపాటున అనుకున్న వాడి మీద రేపు వాడి నుంచి కనిపించడు నీకు. రేపటి నుంచి వాడు నీ ఫోన్ ఎత్తాడు. వాడు డబ్బులు ఇస్తాడు అనుకున్నాను బ్రదర్, కూడా హ్యాండ్ ఇచ్చాడు, హ్యాండ్ కూడా కాలు కూడా ఇస్తాడు. డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు మనిషి మీద ఆధారపడుతున్నట్టు దేవుడికి తెలిసిందా? రేపటి నుంచి వాడు నీ లైఫ్లో చెప్పాలి గట్టిగా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఫోకస్ ఆన్ గాడ్, డిపెండ్ ఆన్ గాడ్. బ్రదర్ కొంచెం ఇక్కడ డ్రాప్ చేయరా, ఒకరోజు ఓకే, రెండో నుంచి రాదు. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ మ్యాన్, తీసి పడేస్తాడు దేవుడు. ఎందుకంటే ఏదైనా చేసే దేవుడే. ఆమేన్. ఆయన మీద అనుకుందాం, సేఫ్. కొన్నిసార్లు యాక్చువల్లీ మనిషిలో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాప ఉంది, దేవుడు చెప్పాడు ఈ పాపకి ఒక 2,000 రూపాయలు కానుకే దేవుడికని. ఆమె వచ్చి కానుక ఇచ్చింది. పాప అది అలవాటు చేసుకుంది. నేను పొరపాటున అమ్మయ్య నిరీక్షణ 2,000 రూపాయలు కానుక బాబోయ్ అని నేను పొరపాటున దేవుడి మీద నుంచి ఇక్కడికి వచ్చింది ఫోకస్. ఇవి లేపేస్తాడు దేవుడు. ఇచ్చింది ఎవరు? నాకు దేవుడే. ఆమె ప్రభా థ్యాంక్స్ ప్రభా, అప్పుడు నేను పంపించావు, సూపర్ నాయన అని ఒకవేళ దేవుడిని ప్రైజ్ చేయాలి. అసలు ఏ రోజు ఆమె ఆఫరింగ్ కొరకు, ఏ రోజు ఆమె డబ్బు కొరకు, ఏ రోజు ఆమె సహాయం కొరకు ఎదురు చూడకపోతే ఆమె రోజు నాకు సహాయం చేస్తుంది. ఒకవేళ నేను ఆ సృష్టికర్తను పక్కన పెట్టి థ్యాంక్స్, షాల్వా, గార్లాండ్, ఇంకా చెయ్యిరు, నిన్ను బాగా సత్కరి సన్మానించాను అనుకో, ముందు దేవుడు నిన్ను లేపేస్తాడు. ఏ మనిషి మీద నువ్వు ఆధారపడడానికి ట్రై చేసావా, ఆ మనిషి రేపటి నుంచి నీ జీవితంలో చెప్పాలి అస్సలు ఉండడు, కనిపిడు కూడా. వాడు అడ్రస్ కూడా మారిపోయింది. ఏమైందంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఓ మై గాడ్. బి కేర్ఫుల్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడండి. ఆయన ఏం పేద దేవుడు కాదు. ఆమేన్. ఆయన ఎవరు తెలుసా? సమృద్ధి గల దేవుడు. ఆమేన్. ఆయన ఎవరు? ఆయన ఎవరు? నువ్వు గిల్గాలో ఉన్నా, షునేమిలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా నిన్ను ఆ కరువులో నుంచి బయటికి తీసుకురాగలడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు సమృద్ధి గల దేవుడు. నా దేవుడు సమృద్ధి గల దేవుడు. కానీ నాకు ఉద్యోగం లేదు. ఆమేన్. ఏంటి
ఏం జరుగుతుంది మన లైఫ్లో? అదే కరువు, దాన్నే కరువు అంటారు. చెప్పండి, యేసయ్యా నువ్వు సమృద్ధి గల దేవుడువు, నా జీవితంలో ఉన్న కరువును తొలగించండి. యేసయ్యా నువ్వు సమృద్ధి గల దేవుడువు, నేను కూడా సమృద్ధిలో ఉంటాను, నాకు కూడా సమృద్ధి కావాలి, నేను కూడా సమృద్ధిలో జీవిస్తాను. నాకు ఈ కరువు వద్దు, నేను ఈ కరువులో ఉండను, ఈ దరిద్రంలో ఉండను, ఈ పేదరికంలో ఉండను. నన్ను బయటికి తీసుకురా, ఈ కరువులో నుంచి బయటికి తీసుకురా. ఈ సంవత్సరం నన్ను సమృద్ధితో నన్ను నింపండి, నీకు సాక్షిగా ఉంటాను. ఆమెన్. ఎవడన్నా సమృద్ధిలోకి వెళ్ళి నన్ను దేవుడు సమృద్ధిలోకి తేలేదు అని ఎవడన్నా చెప్పగలడా? నో. దే విల్ కమ్ అండ్ దే విల్ టెస్టిఫై, ద లార్డ్ మేడ్ మీ అబండెంట్లీ బ్లెస్డ్. దేవుడు నన్ను సమృద్ధిగా దీవించాడని ఎంతమంది సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఓ మై గాడ్, వేవ్ యువర్ హ్యాండ్ మ్యాన్, వేవ్ యువర్. ఎంతమంది సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఎస్, గెట్ రెడీ టు టెస్టిఫై దిస్ లార్డ్ నియర్ దిస్ ఆల్టర్. గెట్ రెడీ టు టెస్టిఫై దిస్ గాడ్. ఆయన పేరుని మళ్ళీ ఇక్కడికి వచ్చి పలకాలి మీరు. ఆమెన్. ఏం పేరు ఆయన పేరు? ఏ పేరు పెట్టి ఆ పేరు పెట్టి ప్రభా అని సమృద్ధి గల దేవా ఉన్నావా అనాలి. అమ్మ వీడేది పది ఆయన గుర్తు చేస్తే టార్చర్ పెట్టేస్తున్నట్టు అనుకుంటాడు దేవుడు. టార్చర్ పెట్టాలి దేవుడిని మనం. ఏం పేరు ఆయన పేరు? డబ్బులు లేవంటే ఈ ప్రార్థన చేయాలి. ఆమెన్. సమృద్ధి గల దేవా అంటాడు. ఎస్ మై సన్ అంటాడు. ఏం లేదు ప్రభా, సమృద్ధి కొంచెం తగ్గింది, కొంచెం వేస్తావా? ఆ సమృద్ధి గల దేవుడిని టచ్ చేయాలి మీరు. ఆమెన్. టచ్ యువర్ గాడ్, హి విల్ మేక్ యూ ప్రాస్పర్. ఆమెన్. సో నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎంత కరువు నీలో ఉన్నా, హి విల్ కమ్, హి విల్ టీచ్ యూ హౌ టు రిమూవ్ దట్ ఫెమైన్. ఆమెన్. ఆ కరువులో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో, ఆ కరువులోంచి నువ్వు ఎలా బయటికి రావాలో, ఆ కరువులోంచి నువ్వు ఎలా గెలవాలో, ఆ కరువులోంచి నువ్వు ఎలా సస్టైన్ అవ్వాలో, ఆ కరువులో నుంచి నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఎలీషా ఎక్కడుంటే అక్కడ కరువు ఉండట్లేదు. ఆమెన్. హల్లెలూయా. షూనేమీరాల జీవితంలో కరువు నింది, 2 నిమిషాలు తీసి పడేశాడు. ఆమెన్. గిల్గాలో కరువు నింది, తీసేశాడు. ఆమెన్. ఈరోజు మనము కూడా దేవుని కృపను బట్టి మన కరువును మనం తీసేయాలి. ఆమెన్. కరువు నీ ఆశీర్వాదాన్ని చూసి పారిపోవాలి. ఆమెన్. అనారోగ్యము నీ ఆరోగ్యాన్ని చూసి పారిపోవాలి. ఆమెన్. ఎప్పుడైనా దెయ్యం పారిపోవడం చూసారా? చూస్తారు. Devils will run away from your life. ఆమెన్. సాతాను మీ జీవితంలో ఉండడానికి ఇష్టపడకూడదు, వాడు పారిపోవాలా అంతే. He should run away from you. Poverty should run away from you. Sickness should run away from you. నిరుద్యోగం నుంచి పారిపోవాలా. ఆమెన్. ఎంతమంది కరువులో ఉన్నారు? ఉన్నారుగా ఇప్పుడు దా కరువులో. ఇక నుంచి ప్రభు తీసేస్తాడు. ఆమెన్. మీ చేతే తీపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఎలీషా వలె కరువు తీసేవాడు.